తల పగలగొట్టుకోవడానికి ఏ రాయి అయితే ఏంటి? తలరాత బాగోలేనప్పుడు సీలింగ్ ఫ్యాన్ ఊడిపడినా తల పగులుతుంది. అలాగే కొన్నిసార్లు రాజకీయాల్లో భవిష్యత్తు బాగుంటుంది కదా అని కొంతమంది నేతలు బట్టలు మార్చినట్టు రోజుకో పార్టీ కండువాలు మారుస్తారు. ఈ నేపథ్యంలో గత వైసీపీ ప్రభుత్వంలో పనిచేసిన ముఖ్య నేతలు కొందరు కూటమి అధికారంలోకి రాగానే జనసేన టీడీపీ కండువాలు కప్పుకొని పార్టీలు మారారు. అయితే పార్టీలు మారిన ఆ కీలక నేతల పరిస్థితి మొదటికే మోసమన్నట్లుగా అయిందనే వాదనలు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంది. ఇంతకీ వైసీపీ నుండి కూటమి ప్రభుత్వంలోకి మారిన ఆ నేతలు ఎవరు? ప్రస్తుత వారి పరిస్థితి ఏంటి అనే అంశం గురించి చూస్తే, మొదట వైసీపీ ప్రభుత్వంలో జగన్ కేబినెట్ లో డిప్యూటీ సీఎంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసినటువంటి ఆళ్ల నాని ఏలూరు నియోజకవర్గం నుండి 2024లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన తర్వాత వైసీపీలో ఇమడలేకపోయారు. వెంటనే వైసీపీ సభ్యత్వానికి రాజీనామా చేసి 2025లో టీడీపీలో చంద్రబాబు సమక్షంలో చేరారు. అప్పటి నుండి పార్టీలో కీలకంగా వ్యవహరిస్తారనుకున్న ఆయన టీడీపీ అధినేత ఎలాంటి బాధ్యతలు అప్పచెప్పకపోవడంతో ఏమీ తోచని స్థితిలో ఉన్నారనే టాక్ వినిపిస్తోంది. మరోవైపు ప్రకాశం జిల్లాలో అత్యంత సీనియర్ నాయకుడిగా పేరొందిన బాలినేని శ్రీనివాసులు సొంత పార్టీ వైసీపీని కాదని జనసేనలో చేరారు. అయితే మొదట సీనియర్ నేతగా జనసేనలో కీలక పదవి దక్కుతుందని ఆశించిన ఆయన ప్రస్తుతం ఖాళీగానే ఉన్నారు. ఇక సామినేని ఉదయ్ భాను లాంటి వారు జనసేనలోకి మారాక ఎన్టీఆర్ జిల్లా జనసేన అధ్యక్షుడిగా కొనసాగుతున్న జిల్లా కూటమి నేతలెవరూ ఆయనకు ప్రాధాన్యత ఇవ్వడం లేదట. ఇక జనసేనలోకి మారిన కిలారి రోసయ్య లాంటి వారు కూడా అసంతృప్తిగానే ఉన్నట్లు ప్రచారం నడుస్తుంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఎన్నికలు లేకపోవడంతో కూటమి ప్రభుత్వం పూర్తిగా రాష్ట్ర పాలన వైపే దృష్టి పెడుతూ ఉండడంతో పార్టీలో ఎలాంటి వారు ఉన్నా పదవుల కోసం ఆశించకుండా రాష్ట్ర బాగోగుల కోసం పనిచేయాలని, ఆ తరువాతే సముచిత స్థానాలు దక్కుతాయని, అది సీనియర్ నేతలైన జంపింగ్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే పార్టీ విధి విధానాలను అనుసరించి నడుచుకోవాలనే జనసేన టీడీపీ వర్గాలు తమ నేతలకు దిశానిర్దేశం చేసినట్లు అంతర్గతంగా చర్చించుకుంటున్నారు. ఏది ఏమైనప్పటికీ పార్టీ మారితే భవిష్యత్తు మారుతుందనుకుని మారిన నేతలు ప్రస్తుత పరిస్థితులను బట్టి తమ సొంత పార్టీ చెప్పినట్లు నడుచుకుంటారా, ఇంకేదైనా నిర్ణయం తీసుకుంటారో మున్ముందు తెలుస్తుంది.